నమస్కారం, నేను విమల్ ఆర్య. వెల్కమ్ టు లాగిన్ కెరీర్ కోచింగ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించే వారి కోసం సమగ్రమైన పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామండి. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని పోస్టులకి సంబంధించిన ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్, ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ తదితర లాంటి కంప్లీట్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వివిధ స్థాయిలో పలు రకాల పోస్టులు ఉన్నాయండి. అవి వచ్చేసి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో ఈ పోస్టులన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందికి వస్తాయి. ఈ పోస్టులని ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు పోస్టుల వారీగా ఏజ్ లిమిట్ గురించి చూద్దాం. సో ముందుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30, 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. అలాగే ఈ పోస్ట్కి మెన్ అండ్ ఉమెన్, మహిళలు ఇంకా పురుషులు ఇద్దరు అర్హులే. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్, 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. ఈ పోస్ట్కి కూడా మెన్ అండ్ ఉమెన్, మహిళలు ఇంకా పురుషులు ఇద్దరు అర్హులే. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సో ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి కూడా 18 to 30, 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. సో ఈ పోస్ట్కి కూడా మహిళలు ఇంకా పురుషులు ఇద్దరు అర్హులే. అండ్ ఈ పోస్టులకి ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంవత్సరం జూలై 1 నాటికి ఉంటుంది. అలాగే పైన మెన్షన్ చేసిన పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే బీసీ, ఎస్సీ ఇంకా ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా సేవలు అందించిన వారికి 3 years ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి వారి రెగ్యులర్ సర్వీస్ని ఆధారం చేసుకొని 5 years దాకా ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్లో కనీసం 6 నెలలు తాత్కాలికంగా పనిచేసి తీసివేయబడిన వారికి 3 years ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని వివిధ రకాల పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి చూద్దాం. ముందుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీలో కెమికల్ లేదా సివిల్ లేదా మెకానికల్లలో ఏదో ఒక సబ్జెక్ట్తో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీలో ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, జియాలజీ, స్టాటిక్స్, మ్యాథమెటిక్స్, జూలజీ, బాటనీ, ఫిజిక్స్, అగ్రికల్చర్లలో ఏదో ఒక సబ్జెక్ట్తో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అర్హత లేదా దానికి సమానమైన అర్హత ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులన్నింటినీ ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేస్తుంది. అండ్ దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి forests.ap.gov.in అండి. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని వివిధ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 5 దశల్లో ఉంటుంది. ఆ 5 stages వచ్చేసి వరుసగా మొదటి దశ ఆబ్జెక్టివ్ టైప్లో ప్రీలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రీలిమినరీలో క్వాలిఫై అయిన వారికి రెండవ దశలో మెయిన్స్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మూడవ దశలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీని నిర్వహిస్తారు. అండ్ 4వ దశలో వాకింగ్ టెస్ట్, నడక పరీక్షని నిర్వహిస్తారు. సో ఈ వాకింగ్ టెస్ట్లో కూడా అర్హత సాధించిన వారికి 5వ దశలో మెడికల్ టెస్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ని నిర్వహించి అర్హత గల అభ్యర్థులతో పోస్టులని భర్తీ చేస్తారు. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్లోని మొదటి దశ అయిన ప్రీలిమ్స్ గురించి వివరంగా చూద్దాం. సో ముందుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకి ప్రీలిమినరీ పరీక్షని నిర్వహిస్తారు. సో ఈ ప్రీలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి పార్ట్ ఏ 75 marks, పార్ట్ బి 75 marksకి గాను ఉంటుంది. సో పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ని 10th class స్టాండర్డ్తో అడుగుతారు. అండ్ ఈ ఎగ్జామ్ టోటల్ 150 marksకి ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 150 minutes ఉంటుంది. అండ్ ఈ ప్రీలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి రెండవ దశలో మెయిన్స్ ఎగ్జామ్ ఎదురవుతుంది. సో ఈ మెయిన్స్కి సంబంధించి ముందుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్ట్కి మొత్తం 5 పేపర్లతో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. 5 పేపర్స్ వచ్చేసి, సో పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇది 100 marksకి ఉంటుంది. దీంట్లో ఇంగ్లీష్కి 50 marks, అలాగే తెలుగుకి 50 marks. టోటల్ 100 క్వశ్చన్స్కి గాను 100 marks
మార్క్స్కు ఈ పేపర్ ఉంటుంది. అండ్ దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 100 minutes ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇది 150 మార్క్స్కి ఉంటుంది. 150 క్వశ్చన్స్కి గాను 150 మార్క్స్కు ఈ పేపర్ని నిర్వహిస్తారు. అండ్ దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 150 minutes. అలాగే పేపర్ 3, సో ఇది మ్యాథమెటిక్స్ పేపర్. 150 క్వశ్చన్స్కి గాను 150 మార్క్స్కు ఈ పేపర్ని నిర్వహిస్తారు. అండ్ దీని టైం డ్యూరేషన్ కూడా 150 minutes. అలాగే పేపర్ 4 వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 1. సో ఇది కూడా 150 మార్క్స్ పేపర్. సో దీంట్లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 1 క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున కేటాయిస్తారు. అలాగే దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 150 minutes ఉంటుంది. అండ్ ఫైనల్గా పేపర్ 5 జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 2. సో ఇది కూడా 150 క్వశ్చన్స్కి కానీ 150 మార్క్స్ని కేటాయిస్తారు. దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 150 minutes ఉంటుంది. సో పేపర్ 1 ఇంగ్లీష్ తెలుగు పేపర్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అండి. మిగిలిన 4 పేపర్స్, ఓకే, మిగిలిన 4 పేపర్లని మాత్రమే ఫైనల్ ర్యాంకింగ్కు పరిగణలోకి తీసుకుంటారు. సో టోటల్ 4 పేపర్స్ల మార్క్స్ వచ్చేసి 150 × 4 600. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కూడా నిర్వహిస్తారు. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్కి నిర్వహిస్తారు. దీంట్లో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఈ బేసిస్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి మొత్తం 4 పేపర్లతో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు, ఇది కేవలం క్వాలిఫైయింగ్ పేపర్. సో జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 50 మార్క్స్, అలాగే జనరల్ తెలుగుకి సంబంధించి 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి టోటల్ 100 మార్క్స్కి ఈ పేపర్ ఉంటుంది. సో 100 క్వశ్చన్స్కి గాను 100 మార్క్స్ని కేటాయిస్తారు. దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 100 minutes ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ పేపర్ వచ్చేసి 150 క్వశ్చన్స్కి గాను 150 మార్క్స్కు ఉంటుంది. అండ్ దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 150 minutes. అలాగే పేపర్ 2 మ్యాథమెటిక్స్. సో ఇది కూడా 150 క్వశ్చన్స్కి గాను 150 మార్క్స్కు ఈ పేపర్ని నిర్వహిస్తారు. దీని టైం డ్యూరేషన్ కూడా 150 minutes ఉంటుంది. అలాగే పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ. సో ఈ జనరల్ ఫారెస్ట్రీ పేపర్ కూడా 150 క్వశ్చన్స్కి గాను 150 మార్క్స్కు ఈ పేపర్ని నిర్వహిస్తారు. దీని టైం డ్యూరేషన్ కూడా 150 minutes ఉంటుంది. సో టోటల్ 150 × 3 450 మార్క్స్కు గాను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ గురించి చూస్తే, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్కి మొత్తం 3 పేపర్స్తో, ఓకే, 3 పేపర్లతో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ తెలుగు ఎస్ఏ పేపర్ ఉంటుంది. ఇది 50 మార్క్స్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 మార్క్స్కి ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో. సో 100 క్వశ్చన్స్కి గాను 100 మార్క్స్ని కేటాయిస్తారు. అండ్ దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 100 minutes ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. సో ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో ఉంటుంది ఈ పేపర్ కూడా. అలాగే 100 క్వశ్చన్స్కి గాను 100 మార్క్స్ని కేటాయిస్తారు. దీని టైం డ్యూరేషన్ వచ్చేసి ఇది కూడా 100 minutes టైం డ్యూరేషన్తో ఉంటుంది. అండ్ ఈ మెయిన్స్ ఎగ్జామ్లో కేటగిరీల వారీగా క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే జనరల్ అభ్యర్థులకు 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. అలాగే బీసీ కేటగిరీ అభ్యర్థులకు 35%, అండ్ ఎస్సీ ఎస్టీ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు 30% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ని తెలుగు, ఇంగ్లీష్ ఇంకా ఉర్దూ భాషలలో నిర్వహిస్తారు. ఎవరైతే ఈ ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అవుతారో వాళ్ళకి 3వ దశలోని ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీని నిర్వహిస్తారు. సో పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిఎంటీలో ముఖ్యంగా హైట్, వెయిట్ ఇంకా చెస్ట్కి సంబంధించిన మెజర్మెంట్స్ని చెక్ చేస్తారు. పురుష అభ్యర్థులకు హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే మహిళలకు హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అలాగే చెస్ట్ వచ్చేసి మెన్స్కి వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే మహిళలకు చెస్ట్ వచ్చేసి 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఊపిరి తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ కావాలి. అలాగే ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారికి దీంట్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి. ఆ మినహాయింపులన్నింటినీ నోటిఫికేషన్లో పొందుపరుస్తారు. సో ఎవరైతే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ని పూర్తి చేసుకున్నారో వారికి 4వ దశలో వాకింగ్ టెస్ట్ని నిర్వహిస్తారు. వాకింగ్ టెస్ట్ పురుషులకు వచ్చేసి 4 గంటల్లో వాళ్ళు 24 కిలోమీటర్లు, ఓకే, 24 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. అలాగే మహిళా అభ్యర్థులైతే మాత్రం 4 గంటల్లో 16 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది.
ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. అదేంటంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ఎక్స్ట్రా బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయండి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వారికి 5 బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వారికి 3 బోనస్ మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి ఎక్స్ట్రా బోనస్గా 1 మార్క్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎవరైతే 4వ దశ అయిన వాకింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో వారికి 5వ దశలో మెడికల్ టెస్ట్ని నిర్వహిస్తారు. మెడికల్ టెస్ట్లో అర్హత సాధించిన వారికి ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలిచి అర్హులైన అభ్యర్థులతో పోస్టులని భర్తీ చేస్తారు. సో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి సెలక్షన్ ప్రాసెస్. సో నెక్స్ట్ సిలబస్ గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించిన సిలబస్ గురించి చెప్తాను. సో ఎఫ్ఆర్ఓకి సంబంధించి ముందుగా ప్రీలిమినరీ సిలబస్ గురించి చూద్దాం. ప్రీలిమినరీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, హిస్టరీ ఆఫ్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. సో ఇవి టాపిక్స్ అండి. అలాగే మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి అర్థమెటిక్, నెంబర్ సిస్టమ్, ఎలిమెంటరీ నెంబర్ థియరీ, ఆల్జీబ్రా, ట్రిగోనోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిక్స్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఇది మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి వచ్చే టాపిక్స్ అండి. అలాగే జనరల్ ఫారెస్ట్రీ సెక్షన్ నుంచి ప్లాంట్ సైన్స్, ప్లాంట్ వెరైటీస్, బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్జర్వేషన్, అగ్రికల్చర్, హార్టికల్చర్ సైన్స్, ప్లాంట్ ప్రొపగేషన్, గ్రీన్ హౌస్ ప్రొడక్షన్, సాయిల్ సైన్స్, జియాలజీ, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, సిల్వికల్చర్, అగ్రోఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, జాయింట్ ఫారెస్ట్రీ, మేనేజ్మెంట్ ఫార్మ్, అగ్రి అండ్ ఫారెస్ట్రీ పవర్ టూల్స్ అండ్ మెషినరీ, జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 2 నుంచి ఎకోసిస్టమ్ అండ్ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ వైల్డ్ లైఫ్, బయాలజీ, జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, న్యూట్రిషన్, వెటర్నరీ సైన్స్, ఎకానమీ, జూలజీ, ఫారెస్ట్ ఎకనామిక్స్, లెజిస్లేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, శాంప్లింగ్ థియరీ, ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్ ఆన్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్స్. సో ఇది ప్రీలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్. ఈ సిలబస్ ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు కూడా ఇదే సిలబస్ కామన్గా వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ఆర్ఓ మెయిన్స్ సిలబస్ గురించి ఇప్పుడు చూద్దాం. ముందుగా క్వాలిఫైయింగ్ పేపర్ అయిన జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ సెక్షన్ సిలబస్ చూస్తే కాంప్రహెన్షన్, యూసేజ్ అండ్ ఇడియమ్స్, vocabulary and punctuations, logical rearrangement of sentences and తెలుగు సెక్షన్ నుంచి వచ్చేసి సినానిమ్స్ అండ్ vocabulary, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్. అండ్ నెక్స్ట్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ టాపిక్స్ గురించి చూద్దాం. జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, హిస్టరీ ఆఫ్ ఇండియా, వరల్డ్ జాగ్రఫీ and geography of India, Indian polity and economy, mental abilities, sustainable development and environmental protection, disaster management etc. And paper 2 mathematics topics వచ్చేసి arithmetic, algebra, trigonometry, geometry, mensuration, statistics. సో ఇది పేపర్ 2 మ్యాథమెటిక్స్ యొక్క టాపిక్స్. అండ్ పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ పేపర్ 1 సిలబస్ వచ్చేసి టాపిక్స్ వచ్చేసి కన్జర్వేషన్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సైన్స్, ప్లాంట్ ప్రొపగేషన్, గ్రీన్ హౌస్ ప్రొడక్షన్, సాయిల్ సైన్స్, జియాలజీ, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, సిల్వికల్చర్, అగ్రోఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, అగ్రి అండ్ ఫారెస్ట్ పవర్ టూల్స్ అండ్ మెషినరీ. అలాగే నెక్స్ట్ ఫారెస్ట్రీ పేపర్ 2 టాపిక్స్ వచ్చేసి ఎకోసిస్టమ్ అండ్ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ప్రొటెక్షన్ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ, జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, న్యూట్రిషన్, వెటర్నరీ సైన్సెస్, ఎకనామిక్ జూలజీ, ఫారెస్ట్ ఎకనామిక్స్, లెజిస్లేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, సాప్లింగ్ థియరీ, ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్, renewable and non-renewable resources, natural resources and associated problems, environmental science, transportation techniques, project management, communications. సో ఇది ఫారెస్ట్రీ పేపర్ 2కి సంబంధించిన టాపిక్స్. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని కూడా నిర్వహిస్తారు. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టాపిక్స్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఇంటర్నెట్ల గురించి టాపిక్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిలబస్ గురించి చూస్తే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిలబస్
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిలబస్ రెండిటికి కామన్గానే సిలబస్ ఉంటుందండి. సో ఇప్పుడు ఏదైతే నేను ఎఫ్ఆర్ఓ సిలబస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిలబస్ చెప్పానో ఆ సిలబసే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిలబస్కి కూడా వర్తిస్తుంది. సో ఇప్పుడు ఎఫ్బిఓ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ముందుగా ఇంగ్లీష్ ఆర్ తెలుగులో ఎస్సే పేపర్ ఉంటుంది. సో ఇది 50 మార్క్స్ ఉంటుంది. ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. సో దీంట్లో ఎస్సేని అంటే వ్యాసరూప ప్రశ్నని ఒక ప్రశ్నని వ్యాసరూపంలో ఉండే ఒక ప్రశ్నని అడుగుతారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ ఎఫ్బిఓకి సంబంధించి పేపర్ 1 సిలబస్ టాపిక్స్ గురించి చూద్దాం. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇది ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అండి. సో 100 క్వశ్చన్స్కి గాను 100 మార్క్స్ని కేటాయిస్తారు. అలాగే పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ పేపర్. ఇది కూడా 100 క్వశ్చన్స్కి గాను 100 మార్క్స్ని కేటాయిస్తారు. అండ్ ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అలాగే పేపర్ 2 జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్. ఈ సిలబస్ కూడా ఎఫ్బిఓలోని సిలబస్తో ఇది కూడా దాంతో కామన్గా ఉంటుంది, రిలేట్ అయి ఉంటుంది. సో సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా లాగిన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం.